ఇప్పుడు నేను మటన్ చేస్తున్నాను, గోంగూర మటన్. ఒకటి తర్వాత ఒకటి మీకు చూపిస్తాను. మా బ్యాక్ యార్డ్లో వచ్చిన, మా ఇంట్లో పండించిన గోంగూర అండ్ మటన్. ఇప్పుడు ఈ రెండు కలిపి గోంగూర మటన్ చేస్తాను, చూడండి. ఇప్పుడు నేను ఒక కుక్కర్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మటన్ వేస్తున్నాను. ఈ మటన్ ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకదీయాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఈ మటన్ ఉడకాలి. తర్వాత గోంగూర మటన్ ఎలా చేస్తానో చూపిస్తాను, చూడండి. చూడండి, ఫుడ్ ప్రాసెసర్లో నేను ఇప్పుడు గోంగూర వేస్తున్నాను. చూడండి, గోంగూర ఫుడ్ ప్రాసెసర్లో అంతా చాపింగ్ అయిపోయింది. చూడండి, చాప్ చేసిన గోంగూర ఈ ప్యాన్లో వేస్తున్నాను. ఒక 5 నిమిషాలు ఇది ఉడకపెట్టి పక్కకు పెట్టేసుకోవాలి. చూడండి, గోంగూర మటన్కి గోంగూర అంతా ఇట్లా ఉడకపెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో నేను మటన్ గోంగూర చేయడానికి నువ్వుల నూనె వేస్తున్నాను. చూడండి, గోంగూర మటన్కి నూనె మరిగింది. ఇప్పుడు అందులో నేను ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. చూడండి, తరువాత పచ్చిమిరపకాయ చీరికలు వేస్తున్నాను. గోంగూర మటన్లో 1 స్పూను పసుపు, రుచికి సరిపడే ఉప్పు, పెద్ద స్పూనుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, శుభ్రంగా అంతా ఈక్వల్గా కలుపుకోవాలి. మెల్లగా చిన్న మంటలో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు. చూడండి, మటన్ ఇట్లా 3 విజిల్స్కి ఉడికిపోయింది. ఇప్పుడు నేను గోంగూర మటన్ చేస్తున్నాను కదా, అందులో వేస్తాను. చూడండి, ఉల్లిపాయ వేగుతుంది కదా, నేను ఇప్పుడు ఇందులో ఉడకపెట్టిన మటన్ వేస్తున్నాను. చూడండి, శుభ్రంగా ఉడికిపోయింది 3 విజిల్స్కి. ఇప్పుడు దీంట్లో ఇందాక నేను ఉడకపెట్టి పెట్టుకున్న గోంగూర వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు గోంగూర మటన్లో కారం వేస్తున్నాను. ఒకసారి శుభ్రంగా కలుపుదాము. చూడండి, ఈజీగా మటన్ ఉడకపెట్టుకుంటే గోంగూర మటన్ ఈజీగా అయిపోతుంది. చూడండి ఎంత మంచిగా అయిపోతుందో. ఇంకొక 5 నిమిషాలు ఉడికితే చాలు. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు వేస్తాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి శుభ్రంగా కలిపేసి ఒక 10 నిమిషాలు కుతుకుతా ఉడికితే చాలు, గోంగూర మటన్ రెడీ అయిపోతుంది. చూడండి, ఇది నేను మటన్లో కొంచెం పోపు వేస్తాను, చాలా రుచిగా ఉంటుంది. ఇంగువ, కరివేపాకు, వెల్లుల్లిపాయ, కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, మినప్పప్పు. చూడండి, గోంగూర మటన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గోంగూర మటన్లో నేను పోపు వేస్తున్నాను. చూడండి, ఇట్లా చేస్తే చాలా రుచిగా ఉంటుంది. రెడీ అయిపోయింది గోంగూర మటన్ రెడీ.